2026 సంవత్సరం మార్చి 30 నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. ఈ తెలుగు సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మార్చి నెలలో నుంచి మార్చి 20 నుండి ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా పరాభవనామ సంవత్సరం. ఇప్పుడు ఇందాక ఈ సంవత్సర ఫలితం మేషరాశి చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ రాశి వృషభ రాశి చెప్పుకుందాం. ఈ వృషభ రాశి పరిస్థితి ఏమిటి? ఈ వృషభ రాశికి శుక్రుడు శని ఏకాదశిలో ఉన్నారు. మరి గురువు తొందరలో వృషభ రాశిలోకి రాబోతున్నాడు. కానీ ఈ రాశికి వృషభ రాశికి 11వ ఇంట శని ఉండటం చాలా విశేషం. ఈ రాశి వాళ్ళకి చాలా బలంగా ఉంటుంది. ఈ రాశికి గురువు వృషభ రాశికి ద్వితీయంలో ఉన్నాడు, ధనాధిపతి ఉన్నాడు. తర్వాత రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, మరి 6 గ్రహాలు బాగున్నాయి. శుక్రుడు వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి, శని ఆల్రౌండర్. ఇంకా సంవత్సరంన్నర ఈ వృషభ రాశికి 11వ ఇంకా సంవత్సరంన్నర పాటు శని ఉంటాడు. వీడు ఏ పని అనుకుంటే ఆ పని లెక్క లేకుండా జరుగుతుంది. శని మంచి బలంగా ఉన్నాడు. కుజుడు, రవి, బుధుడు, రాహు. రవి బుధులు కలిసి ఉంటే వ్యాపారం బాగా సాగుతుంది. కుజుడు ఉంటే ఇల్లు, పొలమో, ఆస్తో, అపార్ట్మెంటో ఏదో ఖచ్చితంగా కొనుక్కుంటారు. అయితే ఈ రాశికి చెప్పాలి అంటే 2 గ్రహాలే బాగాలేవు. రాహువు, కేతువు, ఈ 2 గ్రహాల మధ్యలో అన్ని గ్రహాలు పడ్డాయి. దానివల్ల వచ్చిన సమస్య ఏమిటంటే దానివల్ల వచ్చిన నష్టం ఏమిటంటే కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషం ఏమవుతుందంటే అన్నం తిందామనుకుంటే తినటానికి వీలు కుదరదు. ఏ పని చేయటం కూడా చాలా కష్టమవుతుంది. అన్నీ సిద్ధాన్నం అంటారు. అన్నీ చేతికి వచ్చినవి మొత్తం జారిపోతాయి. ఉన్న డబ్బులు పోతాయి, రావాల్సినవి రావు. చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు ఉంటాయి. కాలసర్పదోషం. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి. దానివల్ల కాలసర్పదోషం పడ్డది. సూర్యుడు మధ్యలో ఉన్నాడు, అటు ఇటు రాహుకేతువులు ఉన్నారు, అప్పుడు గ్రహణం వచ్చింది. చంద్రుడు కూడా అంతే, చంద్రుడు మధ్యలో ఉన్నాడు, అటు ఇటు రాహుకేతువులు ఉన్నారు, అప్పుడు కూడా గ్రహణం వచ్చింది. మరి సూర్య చంద్రులకే అంత కష్టం వస్తే మానవులకు కష్టం రావటం పెద్ద లెక్క కాదు కదా. మరి చెప్పాలంటే 5-6 గ్రహాలు బాగుండి కూడా ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే కాలసర్పదోషం వల్ల చాలా కష్టాలు, నష్టాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఈ రాశి వాళ్ళకి, ఈ వృషభ రాశి వారికి 5 ఆదాయం 14 ఖర్చు కనపడుతుంది. దీనివల్ల ఎక్కువగా ఖర్చు, మరి వచ్చింది కాక ఉన్నది కూడా ఖర్చు అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాశి అంటే 25 వంతులే జరుగుతుంది. ఈ వృషభ రాశికి మరి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిసి వృషభ రాశి అయింది. ఈ వృషభ రాశి వాళ్ళు, ఎందుకంటే మీరు పుట్టిన రోజు నక్షత్రాన్ని బట్టి రాశి రావాలి. ఏదో పిలిచే పేర్లను బట్టి నా రాశి ఇది అనుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించఒకటి. రాహువుకి 18,000, కేతువుకి 7,000 జపం చేయించి, రాహువుకి మినుములు, కేతువుకి ఉలవలు దానం ఇచ్చుకోవాలి. ఇది కాకుండా ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోవడం, ఈ జాతకం చూసి ఎట్లా ఉందో ఫలితాన్ని కనుక్కోవడం
చాలా అవసరంగా కనబడుతున్నది. మీరు మాత్రం ఏదో చెప్పాను అని అశ్రద్ధ చేయకూడదు, చాలా జాగ్రత్త పడాలి. ఇది చాలా మంచిది. స్వస్తి. 2026వ సంవత్సరం మార్చి 19 నుండి 2027వ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం, మరి కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరం ఫలితాలు ఇప్పుడు 2 రాశులు చెప్పుకున్నాం. 3వ రాశి మిథున్ రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మిథున్ రాశి ఎట్లా ఉంది? ఇంతకుముందు మేష వృషభ రాశుల కంటే కూడా మిథున్ రాశి పూర్తిగా బాగాలేదని చెప్పాలి. శుక్రుడు కేతువు తప్పితే 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. దీనివల్ల చాలా ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో పాపగ్రహాలైన రవి, కుజుడు, శని, కేతువు, రాహువు ఈ గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. 5 గ్రహాలు పాపగ్రహాలు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాయి. ఏ పని కూడా సక్రమంగా సాగదు. దీనివల్ల అన్ని నష్టాలే. ఏ పని చేయలేరు. ఏ పని చేసినా ఎదురు తిరుగుతుంది. డబ్బులు అనవసరంగా ఖర్చు అయిపోతాయి. ఈ టైంలో కొంతమంది ఏం చేస్తారంటే, ఏ పని సక్రమంగా సాగనప్పుడు ఎవడో ఒకడు చేస్తాడు, రై మనశ్శాంతి లేదు కానీ కొద్దిగా మందు తాగితే కాస్త మనశ్శాంతి వస్తుందిరా, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే తర్వాత బాగుపడతావురా అని కొద్దిగా నిద్రపడటలేదు వీడికి. గ్రహస్థితి బాగుండక నిద్రపట్టకపోతే కొద్దిగా తాగి పడుకోరా అంటే తాగి ఆ పూట పడుకుంటాడు. ఇక అదే అలవాటు అయిపోయి ఈ చెడు టైంలో ఏదైనా ఒక అలవాటు అయింది అంటే, ఏ తాగుడు, ఏ జూదమో, పరస్త్రీ వ్యామోహమో ఇటువంటిది ఏదైనా జరిగితే ఇక జీవితంలో అది వదిలిపెట్టరు. దానివల్ల కుటుంబానికి చాలా ఇబ్బంది. ఇంట్లో వాళ్ళకి ఏం తెచ్చిపెడతారు? ఈ దురలవాటు వల్ల విపరీతమైన ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పొరపాటు పనులు చేయకూడదు. ఎటువంటి దురభ్యాసాలకు పోకూడదు. దురభ్యాసాలు లేని వాళ్ళు దురభ్యాసాలకు పోవద్దు. దురభ్యాసాలు ఉన్నవాళ్ళు పూర్తిగా మానుకోవడం మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ విధంగా జాతకం చూపించుకున్న తర్వాత కానీ మీరు దానికి తగిన ఏమి శాంతి చేసుకోవాలో తెలుస్తుంది. అది చేసుకుంటే పూర్తిగా నష్టపడకుండా నిలబడగలుగుతారు. నిలబడగలిగినటువంటి పరిస్థితి రావాలి. పారిపోయి ఇల్లు వదిలిపెట్టి పారిపోవటం, కొంతమంది ఈ పరిస్థితుల్లో నాకు పెళ్ళడం వద్దు, పిల్లలు వద్దు, ఇల్లు వద్దు, నాకేం వద్దని లేచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తర్వాత వచ్చేటప్పటికల్లా పెళ్ళడం ఓ పక్క, పిల్లలు ఓ పక్క, తల్లిదండ్రులు ఓ పక్క, ఎవరి దారి వాళ్ళు అయిపోయి మళ్ళీ కలవలేక ఇబ్బందులు పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి టైంలో చెప్పాలంటే ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. అందులో ఈ మిథున రాశికి 8 ఆదాయం, 11 ఖర్చు కనబడుతుంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.